పులివెందుల సిఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం జగన్ తల్లి విజయమ్మ సహా బంధువులు చర్చిలో ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మతో కలిసి కుటుంబ సభ్యుల సమక్షంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా కేక్ కట్ చేసి తల్లి విజయమ్మకు తినిపించారు. 2024 నూతన క్యాలెండర్ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడికి వచ్చిన ప్రజలందరినీ పలకరించి వారి ద్వారా అర్జీలు స్వీకరించారు. పులివెందుల నుంచి హెలికాప్టర్లో మైదుకూరుకు వెళ్లనున్నారు. విద్యార్థులకు వైకాపా ప్రభుత్వం అందించిన ట్యాబ్లు వాటికి అవసరమైన కంటెంట్ సమకూర్చడంలో 1250 కోట్ల అవినీతి జరిగిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపించారు. గతేడాది 9,000 విలువ చేసే ఒక్కో ట్యాబ్ను 13,000కు కొనుగోలు చేశారన్నారు. ఈ ఏడాది 12,000 రూపాయలు ఉన్న ట్యాబ్ను 17,500 రూపాయలకు కొన్నారని చెప్పారు. ఇలా ట్యాబ్ల కొనుగోలులో 250 కోట్ల అవినీతి జరిగితే కంటెంట్లోనూ 1,000 కోట్ల పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది 9,000 విలువ చేసే ఒక్కో ట్యాబ్ను 13,000కు కొనుగోలు చేశారన్నారు. ఈ ఏడాది 12,000 ఉన్న ట్యాబ్ను 17,500 రూపాయలకు కొన్నారని చెప్పారు. ఇలా ట్యాబుల కొనుగోళ్లలో 250 కోట్ల అవినీతి జరిగితే కంటెంట్లోనూ 1,000 కోట్ల పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బైజూస్ వంటి సంస్థకు ఈ ట్యాబులు వాటికి కావాల్సిన కంటెంట్ అందించే బాధ్యతను జగన్ ప్రభుత్వం అప్పగించిందని మండిపడ్డారు. ఈ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ జగన్ సర్కారు అబద్ధాలు చెబుతోందని ఆక్షేపించారు. అమెజాన్లో 12,000 11,995 కొంటే పెడితే వీళ్ళు 13,262 కొన్నారు ఘనమైనటువంటి వాళ్ళు. యాక్చువల్గా హోల్సేల్ ప్రైజు 9,000. ఒక్కటి మనలాంటి వాళ్ళు ఎవరైనా విడిగా కొంటే అది 12,000, కానీ హోల్సేల్ ప్రైజు 9,000. అంటే ఒక్కొక్క ట్యాబ్లో 4,000 రూపాయలు గత సంవత్సరమే అదనంగా పెట్టి కొన్నారు. ఈ సంవత్సరం 4,34,185 ట్యాబుల్లో దానికి తోడు 256 GB అదనంగా ఒకటి ఇస్తా ఉన్నారు. అది 500 రూపాయల లోపే అవుతుంది. ఈ ట్యాబ్ను 17,500 కొన్నారు. అంటే పోయిన సంవత్సరం దాని మీద ఇంకొక 4,000 అదనంగా పెట్టి కొన్నారు. ఇది ఏసర్ ఈసారి పెట్టిన మోడల్ ఏసర్ A1 మోడల్ ఏసర్ 1 మోడల్. ఇది 14,000కు మించి లేదు మార్కెట్లో. అంటే హోల్సేల్ అయితే ఇది కూడా 12,000కు వచ్చేస్తుంది. ఇవన్నీ కానీ ఈ ఒట్టి ట్యాబుల్లోనే మనకి దాదాపు 250 కోట్ల పైన కుంభకోణం జరిగింది ఒట్టి ట్యాబుల్లో. అంటే ఇది ఈ డబ్బు దారి మళ్లించడమే. ఎవడైనా సప్లయరు ఖచ్చితంగా ఇలా కమిషన్ ఇస్తాడు. ఆ కమిషన్ ఎవరు కొట్టారు, ఎవరికి పోయింది, ఎవరి జేబుల్లో పడింది, ఎన్నికలకు ముందు ఎన్నికల కోసం వసూలు చేశారా, లేకపోతే ఎవరన్నా మంత్రులకా లేకపోతే అధికారులకా ఎవరనేది స్పష్టం చేయాలి. దీని మీద స్పష్టమైన విచారణ జరిపించాలి. రాష్ట్రంలో ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం స్కీముల పేరుతో స్కామ్లకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారంటూ కనకమేడల ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వం జగన్ పాలన వైఫల్యాలు అడుగడుగునా కనబడుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్తుందని విమర్శించారు. కక్షపూరిత రాజకీయాలతో కాలం వెళ్లపుచ్చుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం తప్ప అభివృద్ధి శూన్యమని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్నారు. ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపితే అవినీతిని ప్రశ్నిస్తే కక్షగట్టి కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని దుయ్యపట్టారు. పరిశ్రమలు రాకుండా పారిశ్రామికవేత్తలను భయపెట్టి పలాయనం చిత్తగించేలా చేశారన్నారు. వైసీపీ దెబ్బకు జాకీ, లూలు, రిలయన్స్, డేటా సెంటర్, అమర్ రాజా బ్యాటరీ కంపెనీలు క్లోజ్ అయ్యాయన్నారు. దాదాపు 2 లక్షల ఉద్యోగస్తులు రోడ్ల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 24% ఉందని,
రాష్ట్రంలో రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని కనకమెడల ఆరోపించారు. రాజకీయ పరంగా ప్రతిపక్ష నాయకుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని కనకమెడల రవీంద్ర కుమార్ దుయ్యపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయ కక్షలతోనూ వ్యాపారాల్లో వాటాలు ఓ పరిశ్రమ నిలపాలంటే మీకు అనఫిషియల్గా 50% వాటా ఇవ్వాలి. వాళ్ళు ఇంకేం చేస్తారండి? వాళ్ళు ఖర్చులు ఇళ్ళు పెట్టుకోవాలి, 50% ఎన్ని వాళ్ళు చూసుకోవాలి. ఎందుకు పెడతారు వాళ్ళు? పరిశ్రమలు పారిపోతారు. లేదా రాజకీయపరమైన కక్ష కట్టి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారు. లేదా వాళ్ళ మీద ప్రభుత్వ యంత్రాంగంలో రాజ్యాంగ సంస్థలను ఉపయోగించి కేసులు పెట్టిస్తారు. అమర్ రాజా బ్యాటరీ విషయంలో మనం ఏం జరిగిందో చూసాం కదా. ఆయన నాకు ఈ తలనొప్పి ఎందుకని చెప్పేసి వాళ్ళు లిథీరియం ఫ్యాక్టరీ తెలంగాణలో కర్నూలుకు బోర్డర్ అయిన మహబూబ్ నగర్లో పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు. 8,000 కోట్లు, సుమారు 1,00,000 ఉద్యోగాలు. నువ్వు ఉద్యోగాలు కల్పించవు, ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను పెట్టుబడి పెట్టనివ్వు, బెదిరిస్తావు. నీకు ఆస్తుల్లో వాటాలు కావాలి, పరిశ్రమ సంపాదనలో వాటా కావాలి, ఉద్యోగాల్లో వాటా కావాలి. మొత్తం పరిశ్రమ అల్టిమేట్గా నీ చేతిలో పెట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి. అలాంటి విధ్వంసకరమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నందువల్ల పరిశ్రమలు తరలిపోయినాయి. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతన రోడ్డున పడ్డారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఇవన్నీ మేము చెప్పే అవసరమో కాదో తర్వాత ఆలోచిద్దాం. మేము ఈ ఆరోపణ చేసిన తర్వాత ప్రతిపక్షాలు ఉందో ఎందుకంటే మీ తప్పులను ఎత్తి చూపించడానికే కదా. చేసిన తర్వాత మీరు పేపర్లనో ప్రతిపక్ష నాయకులనో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళనో మీ లోపాలు ఎత్తి చూపించిన వాళ్ళనో వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు. పత్రిక పెట్టి కానీ, ఫిజికల్గా బెదిరించి కానీ, పోలీసుల ద్వారా కేసులు పెట్టించు కానీ ఏదో ఒక రకంగా చేస్తున్నారు. ఒకటే ప్రశ్నిస్తున్నా, ఈ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ నివేదిక తప్ప నిజమా? ఒకటి చెప్పండి. తప్పు అయితే ఏ రకంగా తప్పు, నిజమైతే ఏ రకంగా నిజం? దానికి సమాధానం ఏంటి? పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంలో కేంద్ర ప్రమేయం కూడా ఉందని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వకపోగా కేంద్రం నుంచి వస్తున్న నిధులను సైతం సీఎం జగన్ తన సొంత ప్రయోజనాలు, పథకాల కోసం వాడుతున్నారని రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. దీంతో గ్రామాల అభివృద్ధి కుంటిపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంలో కేంద్ర ప్రమేయం కూడా ఉందని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై కేంద్ర బృందం పర్యటించి నివేదికను సిద్ధం చేసి 3 నెలలు కావస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఉపాధి హామీలో దొంగ హాజరులు వేసుకొని అడ్డుగోలుగా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమ దోపిడీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సహాయ సహకారాలు ఉన్నాయని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు దోచివేయకుండా, దొంగిలించకుండా ఆ 50,000 కోట్లు ఇస్తే వాటితో మనకి ఈ సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఈ 4 కాకుండా ఇంక చాలా వేసేవాళ్ళు కదా. లక్ష్మి గారు అలాగే సింధు గారు ఉంగుటూరులో వేసేవాళ్ళు కదా. కానీ అవి వేయకుండా ఆ డబ్బులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు దోచివేసి ఆయన ఏం చెప్తారంటే ఆ నిధులన్నింటినీ నేను పింఛన్లు ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను, భరోసా ఇచ్చాను, చేయూత ఇచ్చాను అంటే మంచిదే. ఆ పథకాలన్నీ పెట్టాలి, అవన్నీ ఇవ్వమన్నాను. కానీ ఆ పింఛన్లు, అమ్మఒడి, భరోసా, చేయూతలు తన సొంత నిధుల నుంచి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి. కానీ ఈ రోజున మన గ్రామాలకి, గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి, మీ ప్రజలకి మీకు వచ్చిన నిధుల్ని ఆయన దొంగిలించి వేసి ఆయన పంచు అంటే ఆయన పింఛనిచ్చి, అమ్మఒడిచ్చి ఆయన మంచోడు, గొప్పోడు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అని బొమ్మలు వేసుకుంటాడు ఫ్లెక్సీలు. కానీ మీకు రోడ్లు వేయలేక, డ్రైన్లు కట్టలేక, మంచినీళ్ళు ఇవ్వలేక సర్పంచులేమో చెడ్డవాళ్ళు, అసమర్థులు, చేతకాని వాళ్ళని గ్రామాల్లో చిత్రీకరించడం జరుగుతుంది. ఒక్క సర్పంచులే కాదు, ఈ రోజున సర్పంచులు, పంచాయతీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు
ఇంక ఈ ఎమ్మెల్యేలు ఇది చెప్పుకోవట్లేదు కానీ ఆ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకు కూడా పని పాట ఏం లేదు. నగరంలో ప్రసిద్ధి చెందిన సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పటమట పరిసర ప్రాంతాలకు చెందిన క్రైస్తవులు భారీ సంఖ్యలో చర్చికి వచ్చారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ విచారణకర్త ఫాదర్ మువ్వల ప్రసాద్ క్రీస్తు సందేశాన్ని వినిపించారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చూపిన బాటలో నడవాలని సూచించారు. విజయవాడ పటమట నిర్మలా కాన్వెంట్ సమీపంలోని సెయింట్ పాల్స్ కెథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చి ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. చర్చి లోపల దివ్య బలిపూజ సమర్పించే వేదికను పూలతో అలంకరించారు. క్రీస్తు జననం వృత్తాంతాన్ని తెలిపేలా ఏర్పాటు చేసిన పశువుల పాక ఆకట్టుకుంది. బాలయేసు ప్రతిమను ఏర్పాటు చేశారు. విజయవాడ పటమట పరిసర ప్రాంతాల నుంచి క్రైస్తవులు భారీ సంఖ్యలో చర్చికి వచ్చారు. విజయవాడ బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు నిన్న రాత్రి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు ప్రార్థనలు జరిగాయి. ఈరోజు ఉదయం నుంచి తిరిగి ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చర్చికి విచ్చేశారు. యేసుక్రీస్తు ఆరోగ్యమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. బాలయేసు ప్రతిమను దర్శించుకున్నారు. క్రిస్మస్ క్యారల్స్ను ఆలపించారు. సెయింట్ పాల్స్ కెథడ్రల్ విచారణకర్త ఫాదర్ మువ్వల ప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దివ్య బలిపూజ చేశారు. క్రీస్తు సందేశమిచ్చారు. యేసుక్రీస్తు మానవాళి మధ్య శాంతి, కరుణ, సహోదర ప్రేమ నెలకొల్పేందుకు ఈ లోకానికి వచ్చారని తెలియజేశారు. ముందు స్థానంలో కూర్చున్నారు. ఏదో ఆయన వడ్డించేవాడు పర్వాలైతే ఎక్కడున్నా అక్కడ చూసి చేస్తాం. అలాగే నీవు చాలా చిన్నదానైనప్పటికీ ఎవరు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ పాదము నీ నుండి గుర్తిస్తాడు. అతడు పురాతన వంశానికి దావీదు కంటే ముందు అబ్రహాం వీళ్ళ వంశానికి చెందినటువంటి 14 గోత్రాల తర్వాత వచ్చేటువంటి పాలకులు నీ నుండి బెత్లెహేమును చూపిస్తారు. చాలా గొప్ప ప్రవచనం. శిష్యులు కలతో మహిళ కుమారుడు కనుగొనకును ప్రభు తన ప్రజలను శత్రువుల అధీనముంచును. అటు వెంబడ కుమారుడిని స్వదేశీయులు ప్రవాసం నుండి తిరిగి వచ్చి స్వంత ప్రజలతో కలిగి ఆయన వారిని తీసుకుని వస్తాడని ఆయన ప్రభు బలముతోనూ ప్రభు అయిన దేవుని ప్రభావంతోనూ తన ప్రజలను పరిపాలించను. అందుకే ఆయన రాజు అనేటువంటిది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసినటువంటి ముగ్గురు జ్ఞానులు లోకములోని నలుగులను ఆయన ప్రాపం అంగీకరించదు. కనుక అతని ప్రజల క్షేమముగా జీవించదు, శాంతి. రేపల్లె వైసీపీ ఇన్ఛార్జిగా మోపిదేవి వెంకటరమణను తప్పించడంపై మత్స్యకార సంఘాలు మండిపడుతున్నాయి. రేయింబవళ్లు కష్టపడి జగన్ను గెలిపిస్తే ఇదేనా మత్స్యకారులకు ఇచ్చిన గౌరవం అని మండిపడ్డారు. రేపల్లె వైకాపా ఇన్ఛార్జిగా మోపిదేవిని తిరిగి కొనసాగించాలని, లేకపోతే మత్స్యకారులంతా ఏకమై వైకాపాను గద్దెదించేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మత్స్యకారులకు కేటాయించిన సీట్లలో వారినే కొనసాగించాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని ఓ హోటల్లో మత్స్యకార సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మత్స్యకార సామాజిక వర్గంలోని 14 ఉపకులాల నేతలు హాజరయ్యారు. తమ సామాజిక వర్గానికి రాజకీయంగా అన్యాయం జరుగుతోందని, కంటితుడుపు చర్య కింద 1-2 సీట్లిచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని మత్స్యకార సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల సమస్యలపై స్పందించే మోపిదేవిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనను పక్కన పెట్టాలని చూస్తే రాజకీయంగా వైసీపీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మత్స్యకారులు గెలిపించుకోగలిగే 20 ప్రాంతాలున్నాయని, కానీ ఒక్క ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ సీటిచ్చి సరిపెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మోపిదేవిని తిరిగి కొనసాగించాలని, లేకపోతే మత్స్యకారులంతా ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దిగేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మత్స్యకారులకు కేటాయించిన సీట్లలో వారినే కొనసాగించాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేశాయి. రాజకీయ పార్టీలకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈ రాబోయే ఎలక్షన్ సందర్భంగా ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి తాడా వరకు రాయలసీమ జిల్లాలను కూడా కలుపుకుని
మొత్తం సాంప్రదాయ మత్స్యకార కులాలకి దాదాపు 20 పైన సీట్లు కూడా కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఇందులో భాగంగానే ఏదైతే రాజకీయ పార్టీలు మత్స్యకారులకు ఇచ్చిన టిక్కెట్లను కూడా అదేవిధంగా బేషరతుగా ఎటువంటి హామీలు లేకుండా కొనసాగించాలని, ఆ నియోజకవర్గంలో వేరే అభ్యర్థుల్ని కేటాయించకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాము. మరో ముఖ్యమైన విషయం, సాంప్రదాయ మత్స్యకార కులాలకి కుల బాంధవుడు కుల పెద్ద అయినటువంటి శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి టికెట్ నిరాకరించడం అంటే సాంప్రదాయ మత్స్యకారులకు ఇది తీవ్రమైన అన్యాయంగా మేము భావిస్తున్నాము. ఇప్పటికే మేము పలు రకాలుగా మేము ఆందోళన కూడా చేసి ఉన్నాము. పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మా విజ్ఞాన పత్రాలను మేము అందజేసి ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. మేము మరొకసారి చెప్తున్నాము, తీర ప్రాంతంలో మా ఓట్ల నుంచి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయి. ఏదో అరాకర 2 సీట్లు ఇచ్చి మీకేదో చేసాం, మీకు న్యాయం చేసాం, మిమ్మల్ని ఉద్ధరిస్తున్నామని చెప్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాము, మీరు మాకు ఎంపీ సీట్ ఇచ్చామో, ఎమ్మెల్యే సీట్ ఇచ్చామో, ఎమ్మెల్సీ ఇచ్చామో అని చెప్తున్నారు. మేము మీకు ముఖ్యమంత్రిని చేశాము, గుర్తుపెట్టుకోండి. మేము మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశాము. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయగలిగితే మీరు మమ్మల్ని ఎంపీలో, ఎమ్మెల్యేలో, చైర్మన్గా చేశారు. మేము మీకు ఇస్తే అవకాశం, దాని ప్రతిఫలంగా మీరు మాకు ఇస్తున్నారు. సూర్యారావుపేటలోని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ సంఘటన ప్రధాన కార్యదర్శి మదకర్జీ ముఖ్య అతిథులుగా పాల్గొని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి జనసంఘ్ స్థాపనలో కీలక పాత్ర పోషించారని, ప్రధాని అయిన తరువాత నేషనల్ హైవేలు, టెలిఫోన్లు, గ్యాస్ కనెక్షన్లను వంటివి అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఆయన జీవితం ఎంతో మంది కార్యకర్తలకు ఆదర్శమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాతూరి నాగభూషణం, ఉప్పలపాటి శ్రీనివాసరాజ్, మువ్వల సుబ్బయ్య, బబ్బూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. చిన్న వయసులోనే సంఘానికి ఆకర్షితులై దేశం మొత్తంలో మనము ఈ రోజున కాశ్మీరు ఆ విధంగా ఉందంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానం ఏ విధంగా అవుతుందో, ఆ రోజున ఆ ఉద్యమంలో కాశ్మీర్కి వెళ్ళే దాంట్లో చెల్లో కాశ్మీర్ దాంట్లో వాజ్పేయి గారు కూడా ఉన్నారు. ఆ రోజున శ్యామాప్రసాద్ ముఖర్జీ చెప్తారు, మన ఇద్దరము ఇక్కడ జైల్లో ఉన్నట్లయితే ఇక్కడ జరిగే విషయాలు దేశం మొత్తం ఎవరు చెప్తారని చెప్పడం జరిగింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశం మొత్తం తిరిగి కాశ్మీర్లో ఏం జరుగుతుందనే విషయాన్ని దేశం మొత్తం ప్రస్తావించారు. రాజకీయాలు ఈ రోజున తెలుసు మనకి ఎలా ఉన్నాయనేది, కానీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతో కూడా ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దేశంలో అప్పటి వరకు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ కావచ్చు, అభివృద్ధి అంటే రాజీవ్ గాంధీ గారు చెప్పేవారు, ₹1 ఇస్తే కిందికి వెళ్ళేది ఆ రూపాయిలో 10 పైసలు మాత్రమే కిందికి చేరుతుందని చెప్పేవారు. దాని నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారు మార్పు చేశారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందనేది వాజ్పేయి గారు చూపెట్టారు. ఈ రోజున ఉండే నేషనల్ హైవేస్ ఏదైతే ఉన్నాయో, స్వర్ణ చతుర్భుజి పేరుతో అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన కార్యక్రమము ఈ రోజున దేశం మొత్తం రోడ్ల విషయంలో అటల్జీ తీసుకొచ్చారు. ఆ రోజున 4 లైన్ల రోడ్లు ఎవరు ఊహించలేదు, కానీ ఈ రోజున అదే 4 లైన్లు 6 లైన్ల రోడ్లుగా మారాయి, 8 లైన్ల రోడ్లుగా మారాయి. విజయవాడ గ్రామీణ మండలంలోని చినకంచి మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. స్వామినాథ స్వామివారి దేవాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు చేశారు. నేడు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. విజయవాడ గ్రామీణ మండలం చినకంచి మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముక్కోటి ఏకాదశి నాడు విఘ్నేశ్వర పూజ, పంచగవ్య ప్రాసన, ఋత్విక్ వర్ణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొన్న ధ్వజారోహణ కార్యక్రమం జరగగా నిన్న సాయంత్రం శ్రీవారికి కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా మొక్కపాటి శర్మ మాట్లాడుతూ కంచి కామకోటి మూలామ్యాయ సర్వజ్ఞ పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు స్వామినాథ స్వామివారి దేవాలయం నిర్మాణానికి అనుగ్రహించి మాగంటి వారి కుటుంబానికి దేవాలయ నిర్మాణానికి ఆదేశించడం జరిగిందన్నారు. వారి ఆదేశానుసారం హైదరాబాద్ వాస్తవ్యులు మాగంటి సత్యనారాయణమూర్తి తమ కుమారులను ప్రోత్సహించి 3వ కుమారుడైన మధురావు దంపతులచే స్వామినాథ స్వామి దేవాలయ నిర్మాణం చేయించారన్నారు. గత 3 రోజులుగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. నేడు వేద విద్యార్థులకు వస్త్రాలు, దక్షిణ ఇచ్చి పూజించడం జరిగిందని తెలిపారు. స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరిగాయని, నేడు అందరికీ అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. సంతానం లేని వారికి, కళ్యాణం కాని వారు వచ్చి మొక్కుకుంటే కోరికలు తీరుతున్నాయని చెప్పారు. స్వామినాథ స్వామివారి దేవాలయ నిర్మాణానికి అనుజ్ఞ ఇచ్చి
ఆదేశించి మాగంటి వారి కుటుంబాన్ని ఆదేశించి ఇక్కడ స్వామినాథ స్వామివారి దేవాలయాన్ని నిర్మాణం చేయమని చెప్పి అన్నారు. వారి ఆదేశానుసారం హైదరాబాదు వాస్తవ్యులు మాగంటి సత్యనారాయణమూర్తి గారు వాళ్ళ కుమారుని ప్రోత్సహించి మూడో కుమారుడైనటువంటి మధురావు గారి దంపతుల చేత ఈ దేవాలయ నిర్మాణం చేయించి స్వామివారు ఉండడానికి వసతులు ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత 3 రోజులుగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మొన్న ఏకాదశి నాడు విఘ్నేశ్వర పూజ, పంచగవ్య ప్రాసన, ఋత్విక్ వర్ణ కార్యక్రమాలతో ప్రారంభమైన కార్యక్రమాలు నిన్న మరి ధ్వజారోహణ కార్యక్రమం మొన్న సాయంత్రం జరిగింది. నిన్న కాస్త శ్రీవారికి సాయంత్రం విశేషంగా కళ్యాణం జరిగింది. అనంతరం మాగంటి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ స్వామినాథ స్వామి ఆలయ నిర్మాణం దిగ్విజయంగా జరిగిందని, అన్ని కార్యక్రమాలు స్వామివారి ఆదేశానుసారం జరిగాయన్నారు. వేద మండలికి వేదాశీర్వచనం, వారి సత్కారం అన్నీ జరిగినాయి. అన్ని కార్యక్రమాలు స్వామివారి ఆదేశ ప్రకారం ఇవన్నీ జరిగినాయి. స్వామివారికి మా నమస్కారములు, పాద నమస్కారములు. సహకరించిన ఛానల్స్ వారికి కూడా మా కృతజ్ఞతలు, నమస్కారములు. పరమాచార్య వారికి, జైన స్వామికి, శంకర విజయేంద్ర స్వామికి ఈ సందర్భంగా మా పాద నమస్కారం. సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి మనుస్మృతి ఆటంకపరుస్తుందని, అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని 1927 డిసెంబర్ 25న దహనం చేశారని కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు శ్రీరాములు తెలిపారు. అంబేద్కర్ వాదులుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మనుస్మృతి ప్రతులను దహనం చేస్తున్నామని తెలిపారు. మనుస్మృతిలో దళితులు, ఆదివాసులను, మహిళలను, మైనార్టీలను బానిసలుగా చూసేవారని, అదే పాలకులు ఇప్పుడు పరిపాలిస్తున్నారని అన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదురుగా మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా కుల నిర్మాణ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, మహిళా నాయకులు మాట్లాడుతూ 1927 డిసెంబర్ 25న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టారని అన్నారు. నిమ్న జాతులు, ఆదివాసీలు, దళితులపై మనుస్మృతిలో క్రూరమైన చట్టాలు పెట్టారని తెలిపారు. దళితులు చదువుకోకూడదు, చదివితే నాలుక కోసేస్తామని, వింటే చెవుల్లో సీసం పోస్తామని చట్టం చేశారన్నారు. బ్రాహ్మణులు, క్షత్రియ రాజులే మహిళను మొదట అనుభవించాలని మనుస్మృతిలో ఉందన్నారు. మహిళలు స్వతంత్రంగా ఉండకూడదని, చదువుకోకూడదని, సతీ సహగమనం ఉండాలని మనుస్మృతిలో ఉండేదని, ఆంగ్లేయులు వచ్చిన తర్వాత వాటికి వ్యతిరేకంగా చట్టాలుగా రూపొందించారన్నారు. అంతకుముందు మొత్తం మహిళలను, దళితులు, ఆదివాసులను మనుస్మృతిలో జంతువులుగా చూశారన్నారు. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టిన సందర్భంగా అంబేద్కర్ వాదులుగా, ప్రజా సంఘాల నాయకులుగా కుల నిర్మూలన పోరాట సమితి ప్రతి సంవత్సరం మనుస్మృతి దహనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. నిమ్న జాతులు, ఆదివాసులు, దళితులు, మహిళల మీద మనుస్మృతిలో క్రూరమైన చట్టంగా ఏర్పాటు చేశారన్నమాట. ఎందుకంటే దళితులు చదువుకోరాదని, చదువుకుంటే నాలుగు కోసేస్తామని చెప్పేసి, వింటే చెవుల్లో సీసం పోస్తామని చెప్పేసి చట్టం చేశారు. అట్లాగే మహిళల పట్ల మొదటగా పెళ్లి చేసుకున్న బ్రాహ్మణులే మహిళని అనుభవించాలని చెప్పేసేసి, అట్లాగే క్షత్రియ రాజులే అనుభవించాలని చెప్పేసి ఈ మనుస్మృతిలో ఉందన్నమాట. మరి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనుస్మృతిని తగలబెట్టిన సందర్భంగా అంబేద్కర్ వాదులుగా మేము ప్రజా సంఘాల నాయకులుగా కుల నిర్మూలన పోరాట సమితి ప్రతి సంవత్సరం కూడా ఈ మనుస్మృతి దహనం కార్యక్రమం. స్వతంత్రం ఉండకూడదని, మహిళలు చదువుకోకూడదనేసి, మహిళలకు సతీ సహగమనం ఉండాలనేసి ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే చట్టాలుగా రూపొందించినారు. అంతకుముందు మొత్తం కూడా మహిళలను చాలా నీచంగా చూసే ఇది మహిళలే కాదు, దళితులు, ఆదివాసీలు అందరినీ కూడా ఈ మనుస్మృతిలో ఒక మనుషులుగా కాకుండా జంతువుల కంటే హీనంగా చూసి, జంతువులను దేవతలుగా చేసిండ్రు కానీ మనుషులను మాత్రము అంటరాని వాళ్ళుగా చేసిన ఈ కరుణామయుడైన యేసుప్రభు ఆశీస్సులతో మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని నెడమానూరు సర్పంచ్ శీలం రంగారావు ఆకాంక్షించారు. గ్రామంలోని 23 ప్రార్థన మందిరాల్లో క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. విజయవాడ రూరల్ మండలం నెడమానూరు గ్రామంలో సర్పంచ్ శీలం రంగారావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. గ్రామంలోని ప్రార్థనా మందిరాలకు సంబంధించిన పాస్టర్లను ఘనంగా సత్కరించారు.
గ్రామంలోని సుమారు 23 చర్చిలకు కేకులు, అరటిగెలలు, పండ్లు, పుష్పగుచ్చాలను అందజేశారు. యేసుక్రీస్తు నామాన్ని నిత్యం స్మరిస్తే ఆయన మనందరి మధ్య ఉండి కష్టాలు తొలగించి కొత్త వెలుగులను ప్రసాదిస్తారని సర్పంచ్ సేలవ రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ బ్యాంకు చైర్మన్ బొప్పన కృష్ణ, సచివాలయ కన్వీనర్ బొగ్గవరపు రాజేంద్ర ప్రసాద్, విద్యా కమిటీ చైర్మన్ బత్తిన కోటేశ్వరరావు, పలువురు పాలక మండలి సభ్యులు, క్రైస్తవ సంఘాల పెద్దలు, పలువురు ప్రముఖులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటానని చెప్పిన సజీవుడైనటువంటి యేసుక్రీస్తు మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు ఆయనకు స్తుతులు చెల్లిస్తూ వచ్చే నూతన సంవత్సరానికి మనం ఆహ్వానం కలుగుతూ ప్రభువుని ఎప్పుడు ఆరాధించాలి. అదేవిధంగా మా గురువు గారు పల్లె రమేష్ గారు కాస్త ఆరోగ్యం బాగా హాస్పిటల్లో ఉన్నారు.